హాయ్. యూకేలా టీజీ పిల్ల. యూకే అంటే ఉత్తరాఖండ్. నిన్న అన్ని చీరలల్లా ఫాల్స్ పెట్టేసి పెట్టుకున్నాం కదా. ఈరోజు బ్లౌజ్ పీసెస్లలో లైనింగ్స్ పెట్టుకుంటున్నా అన్ని. ఇట్లా అన్ని రకరకాల కలర్స్ చూస్తుంటే కళ్ళకి నిజంగా ఎంత మంచిగా అనిపిస్తుందిలే అసలు. ఒకసారి ఇట్లా పెట్టేసుకున్నాం అనుకోండి, తీసుకొచ్చిన తర్వాత పెద్ద పని అయిపోతుంది. పెట్టుకోలేదనుకోండి, ఒక్కవేళ ఒక్కటన్నా ఇటు అటు అయ్యింది అనుకోండి, కథం, నేను మళ్ళీ పరిగెత్తాల్సిందే ఇంకా. అందుకే రాగానే అన్నీ వేటికవి ఇట్లా సపరేట్ చేసి పెట్టుకుంటాను అనమాట. బ్లౌజ్ పీసెస్ కలర్స్ చూసిర్రా ఎంత బాగున్నాయో, కలర్స్ డిజైన్స్. నేను చెప్పినాను కదా దుర్గా పూజలు ఇక్కడ బాగా చేస్తారని. అష్టమి, నవమి, దశమి 3 రోజులు అనమాట. ఇక్కడ బెంగాలీస్ చాలామంది ఉన్నారు, చాలా బాగా చేసుకుంటారనమాట. వందలల్లో వేలల్లో కాదండి, ఏకంగా లక్షలలోనే ఖర్చులు పెట్టుకుంటారు వాళ్ళు. పర్ ఫ్యామిలీ ఇంత అని వేసుకుంటారు. అంతేకాకుండా బయటకి షాప్స్కి వెళ్ళి వాటి దగ్గర కూడా డొనేషన్స్ అవి కలెక్ట్ చేసుకుంటారు అనమాట. దుర్గా పూజ కోసము చేసుకొని లక్షలలో ఖర్చులు పెట్టి చాలా బాగా చేస్తారనమాట. వచ్చినప్పుడు నేను వీడియోస్ పెడతానండి కొన్ని. దుర్గా పూజలు స్టార్ట్ అయిన తర్వాత. ఇప్పుడు ఇన్ని బ్లౌజులు ఉన్నాయి కదా, ఇవన్నీ నాకు ఉన్న టైం అరౌండ్ 4 to 5 days మాత్రమే అనమాట. ఈ 4 to 5 daysలో నేను ఇవన్నీ కుట్టేసేయాలా. ఇక్కడ ఇంకో పెద్ద టాస్క్ ఏందో తెలుసా, బ్లౌజ్ కుట్టడం ఒక ఎత్తు అయితే దానికి చేతి పని చేసాడు ఇంకో ఎత్తు. కాదంటారా? అవును కదా, నిజమే కదా. నాకు ఇక్కడ చేతి పని చేసే వాళ్ళు ఎవరు లేరు, సో అందుకని చేతి పని కూడా నేనే చేసుకోవాలన్నమాట. అదే పెద్ద టాస్క్ అయిపోతుంది నాకు, చేతి పని చేసుకున్నాడే. కానీ కుదరదు కదా, బ్లౌజ్ కుట్టిన తర్వాత చేతి పని కూడా చేసి తీరాల్సిందే కదా. సో ఇది మొత్తానికి అన్నీ నా లైనింగ్ క్లాత్లు అన్నీ కూడా సెట్ అయిపోయినాయి. మెల్లగా ఒక్కొక్కటి కట్ చేసేసి ఇంకా వీలైనప్పుడు అన్నీ ఫటాఫట్ కుట్టేసేయాల. ఇదేంది తెలుసా, దీన్ని మేఖలా శారీ అని అంటారనమాట. కొత్తగా ఉందా పేరు. ఇది అస్సాం వాళ్ళు కట్టుకునే చీర అనమాట, ట్రెడిషనల్ డ్రెస్ అనమాట. దాని గురించి నేను తర్వాత వీడియోలో ఎప్పుడన్నా చెప్తాను నేను, అది ఎట్లుంటుంది ఏంది అనేది. వీడియో నచ్చితే లైక్ చేయండి.